ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి 30 డేస్ ఛాలెంజ్లో డే 10 అనమాట. సో డే 10లో వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఆరెంజ్ కలర్ హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను. సో మనము ఏ కలర్ థ్రెడ్ ర్యాపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్ థ్రెడ్ని తీసుకోవాలి. ఆ కలర్ హెయిర్ బ్యాండ్ని బేస్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం థ్రెడ్ ర్యాపింగ్ చేసేటప్పుడు చివరి నుంచి స్టార్ట్ చేయము. సో ఈ విధంగా కొంచెం గ్యాప్ వదులుకొని థ్రెడ్ ర్యాపింగ్ స్టార్ట్ చేస్తాము. ఇలా చేయడం వల్ల థ్రెడ్ అనేది నీట్గా వస్తుంది ర్యాపింగ్ చేసేటప్పుడు. అలా కాకుండా ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేసామంటే థ్రెడ్ అనేది సరిగా ఉండదు, అటు ఇటు వెడల్పుగా విడిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా అయితే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి థ్రెడ్ని నేను 50 స్ట్రాండ్స్ తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్న హెయిర్ బ్యాండ్ వెడల్పుని బట్టి మనము స్ట్రాండ్స్ తీసుకోవాలి. అదే కనుక కొంచెం తక్కువగా సన్న హెయిర్ బ్యాండ్ తీసుకున్నట్లయితే 30 స్ట్రాండ్స్ అయితే సరిపోతాయి. మనము బ్యాంగిల్స్కి ఏ విధంగా అయితే థ్రెడ్ ర్యాపింగ్ చేసుకుంటామో నీట్ ఫినిషింగ్తో రావడానికి, సో ఇదే విధంగా ఇలా వెడల్పుగా చేసుకుంటూ థ్రెడ్ని నీట్గా గట్టిగా లాగుతూ థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవాలి. సో మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో రెండో వైపు కూడా అక్కడే ఎండ్ అయ్యేలాగా ఈ విధంగా థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ, ఇండిపెండెన్స్ డే థీమ్ బేస్డ్ జ్యువెలరీ, అలాగే రాఖీస్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. పూర్తిగా థ్రెడ్ ర్యాపింగ్ చేసిన తర్వాత హెయిర్ బ్యాండ్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని మీద డిజైన్ వేసుకోవడానికి నేను యూస్ చేసిన కుందన్స్ వచ్చేసి కుందన్స్ అండ్ డ్రాప్ షేప్ కుందన్స్ అనమాట. సో వీటిని ఎలా డిజైన్ వేసుకోవాలో వీడియోలో చూసేయండి. ఫుల్ వర్క్ కాకుండా ఇలాగా ఫ్లవర్స్ లాగా వేసుకునే పని అయితే ఫస్ట్ మిడిల్లో స్టార్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని ఫస్ట్ స్క్వేర్ కుందన్ని ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను. స్క్వేర్ కుందన్స్కి 3 వైపులా డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేశాను. సో రెండో ఫ్లవర్ వచ్చేసి దానికి ఆపోజిట్ సైడ్న స్టిక్ చేసుకోవాలి. ఇదే విధంగా మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ హెడ్ బ్యాండ్ మొత్తము ఫుల్ వర్క్ లాగా వేసుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలా కూడా వేసుకోవచ్చు. అలాగే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోస్ అనేవి ఆల్రెడీ చాలా అప్లోడ్ చేశాము. సో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ నోటిఫికేషన్ వస్తాయి. ఫైనల్గా డిజైన్ వేయటం అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.